అసలు మీకు తెలుసా, మీరు ఏడ్చి ఈ కన్నీళ్లు ఉన్నాయి చూసారా, అవి దేవుడికి అర్థమయ్యే ఒక భాషండి. చాలామంది కన్నీళ్లని బలహీనతకు గుర్తుగా చూసి దాని త్వరగా తుడిచేసుకుని దాచేసుకోవాలనుకుంటారు. కాని మన దేవుడి దృష్టిలో ప్రతి కన్నీటి బొట్టు ఒక విలువైన ప్రార్థన. కీర్తనలు 56వ అధ్యాయం 8వ వచనం ఏం చెప్తుందంటే, నా సంచారములను నీవు లెక్కించియున్నావు, నా కన్నీళ్లను నీ బుడ్డిలో భద్రపరచుము, అవి నీ గ్రంథములో నేవా. అంటే ఒక్క కన్నీటి బొట్టు కూడా ఆయన మర్చిపోడు, ఒక్క బాధ కూడా ఆయన వదిలేయడు అని అర్థం. లేఖనాల్లో చూస్తే గుడిలో హన్నా ఏడ్చిన కన్నీళ్లు దేవుడు వాగ్దానం చేసిన బిడ్డను తెచ్చాయి. దావీదు కన్నీళ్లతో రాసిన కీర్తనలు ఆయన్ని ఆరాధించే పాటలుగా మారాయి. ఇర్మియా ఏడుపు దేవుడి హెచ్చరికకు స్వరంగా అయ్యింది. ఇంకా లాజరు సమాధి దగ్గర యేసయ్య కన్నీళ్లు పునరుత్థానానికి మార్గం చూపించాయి. అందుకని కన్నీళ్లు అనేవి ఓటమికి గుర్తుకాదు, మీ గుండె ఇంకా దేవుడికోసం అరుస్తోందనడానికి నిదర్శనం. అవి బలహీనత కాదు, దేవుడి చూసే విశ్వాసపు విత్తనాలు. మళ్లీ ఎప్పుడైనా కన్నీళ్లు వస్తే వాటిని దాచేయడానికి తొందరపడకండి. తలెత్తి చూడండి, మీ కన్నీళ్లను దేవుడు నిధిలా భద్రపరుస్తున్నాడు అని తెలుసుకోండి. బంగారం కన్నా కూడా అవి ఎంతో విలువైనవి, ఎందుకంటే అవి మీ నిండు హృదయాన్ని మోసుకొస్తాయి. ఈ మాట మీకు నచ్చితే ఆమెన్ అని కామెంట్ చేయండి. దయచేసి ఇది తెలుసుకోవాల్సిన వాళ్లక్కూడా షేర్ చేయండి. వారు కార్చే ప్రతి ఒక్క కన్నీటి బొట్టుకి దేవుడు చాలా విలువ ఇస్తాడు.